తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కోడ్ లేని జిల్లాల్లో కార్డుల జారీని వెంటనే ప్రారంభించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ జారీ చేయాలని సూచించారు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే వచ్చిన అప్లికేషన్స్ ను స్పీడ్గా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. ప్రజాపాలన, గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఇటీవలే మీ సేవా కేంద్రాల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే గ్రామ సభల్లో దరఖాస్తులు ఇచ్చిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. రేషన్ కార్డులో కొత్త పేర్లను చేర్చడం, మార్పులు చేయడం కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తోంది. కొత్తగా పెళ్లై కుటుంబం నుంచి వేరుపడ్డవారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న కార్డులో పేర్లను డిలీట్ చేసుకోవచ్చు. దీనికోసం తహసీల్దార్ను సంప్రదించవచ్చు. ఇక రేషన్ కార్డుల జారీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అశోక్ అందిస్తారు. అశోక్, జోష్న మనం చూస్తున్నాం, నిన్నంతా కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే సిఎస్ శాంతి కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి తక్షణమే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, దీన్ని అమలు పరచాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల రేషన్ కార్డు ప్రస్తుతం ఉన్నాయి. అలాగే ప్రజాపాలన, గ్రామ సభలు, మీ సేవల ద్వారా వచ్చినటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్ కనుక చూసినట్టు 40 లక్షల వరకు. సో ఈ క్లారిటీకి సంబంధించి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమగ్ర కులగణన సంబంధించి 1,20,00,000 కుటుంబాలు ఉన్నాయి. కానీ దానికి మించి రేషన్ కార్డులు ఉన్నాయి కనుక సో వాటికి సంబంధించినటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా వచ్చినటువంటి అప్లికేషన్ సంబంధించి ఖచ్చితంగా పరిశీలన జరిపి ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఉమ్మడి 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. సో మిగతా 3 జిల్లాలకు సంబంధించి తక్షణమే రేషన్ కార్డులు ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం ఈ ప్రక్రియ ఇవాళ నుంచే మొదలు కాబోతుంది. ప్రధానంగా గ్రామ సభలు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, మీ సేవ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే అప్లికేషన్ పెట్టున్నారు. మరోవైపు తాజాగా మనం చూసిన గ్రామ సభల్లో తమకు రేషన్ కార్డు రాలేదని చెప్పేసి కూడా చాలా చోట్ల కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మీ సేవ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. సో గ్రామ సభలు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, మీ సేవ కేంద్రాల్లో వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్లను కూడా ఫిల్టరైజ్ చేసి రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇవాళ నుంచే ఇచ్చే ప్రక్రియ మొదలు కాబోతుంది. జోష్న, రైట్ అశోక్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కోడ్ లేని జిల్లాల్లో కార్డుల జారీని వెంటనే ప్రారంభించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ జారీ చేయాలని సూచించారు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వచ్చిన అప్లికేషన్స్ ను స్పీడ్గా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. ప్రజాపాలన, గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఇటీవలే మీ సేవా కేంద్రాల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే గ్రామ సభల్లో దరఖాస్తు ఇచ్చిన వారు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. రేషన్ కార్డులో కొత్త పేర్లను చేర్చడం, మార్పులు చేయడం కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తోంది. కొత్తగా పెళ్లై కుటుంబం నుంచి వేరుపడ్డవారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న కార్డులో పేర్లను డిలీట్ చేసుకోవచ్చు. దీనికోసం తహసీల్దార్లను సంప్రదించవచ్చు.